హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీ న్యూస్. ఈరోజైతే ఎక్కడ చూసినా, ఏ వార్తల్లో చూసినా, ఏ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా కవితక్క మొత్తం కవితక్క మీనే వార్తలు నడుస్తూ ఉన్నాయి. మరి కవితక్క బాధ ఏంది, కవితక్క భాగోద్వేగంలో అర్థమైంది, ఆమె ఎందుకంత ఎమోషనల్ అయింది. మండలిలో నిన్న రాజీనామా చేసిన నా రాజీనామాను ఆమోదించురి అని నిన్న చైర్మన్ గారిని వేడుకోవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా కొంచెం ఆలోచించండి మీరు అని చెప్పడం జరిగింది. మరి కవితక్క బాధ ఏంది, అసలు కవితక్కకు వచ్చిన నష్టమేంది, కవితక్కకు వచ్చిన ఇబ్బందులు ఏంది, ఈ చిన్న వీడియోని అయితే విశ్లేషణ చేద్దాం. ఈరోజు అయితే వెలుగులో అయితే ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ అయితే వేసిర్రు. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడనే అర్థమవుతుంది, ఆస్తి గొడవ కాదని మీరే చెప్తున్నారు. మీరు పదే చెప్పారు, నిన్న మండలిలో కూడా చెప్పడం జరిగింది ఆస్తి గొడవ కాదని. మరి ఆస్తి గొడవ కాకపోతే మీ ఆత్మగౌరవ పోరాటం అంటే ఎక్కడ జరిగింది నీకు ఇబ్బంది? నీ ఆత్మగౌరవానికి భంగం ఎక్కడ కలిగింది? నీ ఇంట్లో నలుగురు పెద్ద మనుషులు తెచ్చుకొని కూర్చొని మాట్లాడుకోవాలి అంతే తప్ప ఇక్కడ బయటకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిరు. ఎవరు ఇబ్బంది పెట్టిరు? నీ అన్న, నీ బావ, మీ డాడీ, మీ కుటుంబ సభ్యుల మీ కుటుంబ పంచాయతీని తీసుకొచ్చి రాష్ట్రానికి రుద్దుకుంటూ, రాష్ట్రంలో అమాయక ప్రజల మీద రుద్దుకుంటూ, అమాయక ప్రజలను రెచ్చగొడుతూ, ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తూ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ జాగృతులు ఇప్పుడు ఇద్దరు అనుకుంటారు సోషల్ మీడియాలో. మీరు ఏమైనా ఉంటే మీరు లొల్లి పెట్టుకోరు. మీకున్నాయి ప్లాట్ఫామ్స్, మీ దాంట్లో మీరు లొల్లి పెట్టుకోండి. సామాన్యులకు ఇబ్బంది కలగడం ఎందుకు? సామాన్యులకు ఇబ్బంది కలిగించడం దేనికి? మీరు మంచిగా ఉంటారు లోపల. మీ ఆత్మగౌరవానికి సంబంధించింది అయితే నిన్ను ఇబ్బందులు పెట్టింది ఎవరు? అయితే మీ భావనన్న పెట్టాలి, లేకపోతే మీ అన్ననన్న పెట్టాలి. వీళ్ళిద్దరే కదా. మరి వీళ్ళిద్దరు ఇబ్బందులు గురి చేసినప్పుడు మీరు చూసుకోవాలి. మీ ఇళ్ళలో పంచాలి, మీ ఇళ్ళనే చూసుకోండి. తెలంగాణ రాష్ట్రం మీద రుద్దడం ఎందుకు? నా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. నా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి మీద, నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణాలు చేయాలని మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి ఇళ్ళలో అయినా ఆడపిల్లలు ఉంటారు, ఎవరి ఇళ్ళలో అయినా పిల్లలు ఉంటారు, ఎవరి ఇంటికైనా ఒక దేవుడు ఉంటాడు. మిమ్మల్ని ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పని మేము ఎక్కడ అడగలేదు. మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మీ ఇంట్లో పంచాయతీ మీ ఇంట్లో తెలుసుకోండి. మీ ఇంట్లో తెలుసుకుంటే సరిపోతుంది. అనవసరంగా తెలంగాణ ప్రజల మీద రుద్దుకుంటూ, తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీదికో వర్గం, వాళ్ళకో వర్గం, ఆ వర్గాలు రెండు అనుకుంటూ ఉన్నాయి. మీకు ఇబ్బంది కలిగితే మీరే ఇక్కడ ఏం పీకామని జాతీయ స్థాయికి పోవాలి. మీరు ఇక్కడే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ మాట అన్పార్లమెంటరీ అయితే క్షమించండి నన్ను. మీరు ఇక్కడ ఏం పీకలేదు, ఇక్కడ ఏం పీకలేదు. ఇప్పుడు మీ మీద ఒక ఆరోపణ ఉంది, వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది. మిమ్మల్ని లిక్కర్ అని అంటారు, వాళ్ళని కాళేశ్వరం స్కామ్ అంటారు. అన్నీ మీయే ఉన్నాయి కదా తప్పులు. గత 10 ఏళ్ళ నుంచి అధికారం అనుభవించి, అధికారాన్ని ఎంజాయ్ చేసి, ఆ కుర్చీని మొత్తం ఎంతో దుర్వినియోగం చేసి, ఎంతో వాడుకొని ఈరోజు వచ్చి సరే కన్నీళ్ళు గార్చాలని మేము ఎక్కడ కోరుకోవట్లేదు. కన్నీళ్ళు గారుస్తున్నావు. మరి ఆ కన్నీళ్ళు గారుస్తున్నప్పుడు గత 10 ఏళ్ళ నుంచి ఎందుకు గార్చలేదు? అంటే మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అధికారం పోగానే మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీరు అదే 10 ఏళ్ళ ముందు వచ్చేది మిమ్మల్ని ఈరోజు ప్రజలు కడుపులో పెట్టి సాదుకుంటుండే. మీరు ఇవన్నీ చేయకపోగా ఈరోజు పదవి పోగానే వచ్చి మీకు అర్థం కావట్లేదు. మీరు అధికార పక్షానికి ఒక ఫీల్డ్ లాగా అయిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ డాడీని కాంగ్రెస్ పార్టీలు చెడు కూడా ఆడుతున్నారు. మీ పాత పార్టీని, మీ డాడీని, మీ అన్నను, మీ బావను. ఇప్పుడు మీరు వాళ్ళకి ఆయుధమై మీతోనే నరకిస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు, రేవంత్ రెడ్డి విడిచిన బాణమే కవిత అంటున్నారు. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు ఈ ప్రశ్నలు ఎప్పుడు ప్రశ్నించాలి? అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఏ రోజు వాళ్ళ నిర్ణయాలలో నేను లేను, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను ఎక్కడ లేనప్పుడు అప్పుడే ప్రశ్నించాలి. మీరు వీళ్ళ నిర్ణయాలు నాకు నచ్చడం లేదని వ్యతిరేకించాలి. మీరు అక్కడ ఎక్కడ చేయకపోగా మరి ఈరోజు అధికారం పోగానే వచ్చి ప్రశ్నించినందుకే నన్ను బయటికి పంపారంటే 10 ఏళ్ళ నుంచి ఎందుకు ప్రశ్నించలే? మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అమాయకుల జీవితాల ప్రాణాలు పోయినాయి. మరి అప్పుడెందుకు ప్రశ్నించలే? గీన్నే 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేరెళ్ళ బాధితులను కుక్కలం కొట్టి సంసారాలకు పనికి రాకుండా చేసి, మీ అన్న నియోజకవర్గమే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా కలెక్టరేట్లు కడితే సిద్దిపేటలు, సిరిసిల్ల కలెక్టరేట్లు ఒక వరదకే మునిగిపోయినాయి అని చెప్పి మీరు ఇదే మీరు అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఆ రోజున్న ప్రతిపక్షం అగ్రనాయకులు, ఢిల్లీలో అగ్రనాయకులు వస్తే కూడా మీరు వారికి రానియలేదు. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? సంసారాలకు పనికి రాకుండా చేసిరు ఇక్కడ నేరెళ్ళ బాధితులను. మరి ఆ రోజు కూడా ప్రశ్నించాలిగా మీరు. ఇప్పుడు ఎటువంటి చర్చ మీ మీద నడవాలి. మీకు ఇబ్బంది కలిగితే, నిజంగా మీకు ఇబ్బంది కలిగితే ప్రజలే అండగా ఉంటారు.
కాకపోతే ఇక్కడ మీ కుటుంబ సమస్యను మీ కుటుంబ ఇష్యూను పబ్లిక్ మీద రుద్దకండి. మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. ప్రజాస్వామ్యంలో మీకు పార్టీ పెట్టే హక్కు నిన్న మీరే అనౌన్స్ చేశారు. నేను పార్టీ పెడుతున్నా, పార్టీ తరఫున ముందుకు వస్తున్నా, పార్టీ తరఫున మాట్లాడతా, నా పార్టీ నుంచి మాట్లాడతా, వ్యక్తిగా వెళ్తున్నా, శక్తిగా వస్తా అని చెప్పారు. మీరు రండి, స్వాగతిస్తారు. అంతే తప్ప మీ కుటుంబ విషయాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దకండి. అంతే తప్ప మీరేదైనా మీరు చూసుకొని మీరు మాట్లాడుకోండి. మీ పెద్ద మనుషులు కేపీ వాళ్ళు ఉన్నారు, కేవీపీ వాళ్ళు మీరు వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుకొని బయటకు వచ్చి మాది వేరే సపరేట్ పార్టీ, మీది వేరే సపరేట్ పార్టీ అని చెప్పుకోండి. అంతే తప్ప మీరు మా మీద రుద్దడం దేనికి? పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటా పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళనే ఆగం చేస్తారనుకోలేదు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఆగం చేస్తారనుకోలేని మాట ఇప్పుడు మీరు చెప్తే జోకా, మరి నవ్వాలన్నా ఏడవలన్నా అర్థం కాని ముచ్చట. ఎంతమందిని బయటికి పంపించారు మీరు ఇలా చెప్తే దయాలు వేదాలు వల్లించినట్టుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినందుకే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేస్తున్నా, ఈ సభ నుంచి వ్యక్తిగా వెళ్తున్నా, భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా, నేను నైతిక వైపు నిలబడి ఉన్నా, తెలంగాణ అభివృద్ధి కమిటెడ్గా పనిచేయాలని ఉంది. నేను పని చేయకూడదు అంటుండు, చేసుకో. మీరు ఎమ్మెల్సీ పదవిని అనుభవించి ఇంక సంవత్సరంలో అయిపోయేటట్టుంది, సంవత్సరం 6 నెలలు ఉంది. మీరు రాజీనామా చేశారు, సరే రాజీనామా చేసి మిమ్మల్ని పార్టీ నుంచి తీసేసారు కాబట్టి రాజీనామా చేశారు. మీరు ఇవన్నీ అనుభవించి మీ అన్న ఎంత చేసినో మీ అన్న కంటే ఎక్కువ ఆరోపణలు మేము ఉన్నాయి. ఇప్పుడు నిన్న తులా ఉమరాణి గారు అనుకుంటా నిన్న వచ్చి ఏం చెప్తున్నారు? లిక్కర్ స్కామ్ నిజమే, వాస్తవమే, లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో అనవసరంగా అరవింద్ కేజ్రీవాల్ని ఇరికిచ్చారు మీరు, మీ వల్లనే అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిందని చెప్తున్నారు. మరో మంచి మనిషిని ఇరికిచ్చి మంచి మనిషికి మీద మచ్చ తెచ్చాయని ఓడిపోనికి కారణమే ఈరోజు మీరు. రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటి నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను మేము కూడా సంతోషపడుతూనే ఉన్నాం మీరు. ఎందుకంటే మీరు అనుకొని మీ విషయాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన భూ కబ్జాలు, బ్లూ షీట్లు, బౌన్సర్లు, మీరు చేసినవి అన్నీ బయటకు వస్తున్నాయి. మీరే బయట పెడుతున్నారు, వేరే వాళ్ళు బయట పెడితే ఎవరు నమ్మలేదు. ఇన్ని రోజులు మీరు పెడుతున్నారు కాబట్టి పబ్లిక్ కూడా నమ్ముతున్నారు. మీరు చేసిన అక్రమాలు అన్నీ మీరే బయట పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరేయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. మరి ఈరోజు రైతులు బాధపడుతున్నారు, బాధ తట్టుకోలేకపోతున్నామని మీరు చెప్తున్నారు. ఆనాడు మరి రైతులు ఇబ్బంది పడినప్పుడు, రైతులు సూసైడ్లు చేసుకున్నప్పుడు, ఆ రోజు రైతులు ఉసుక లారీలు మా ఊర్లోకి వెళ్ళి పోవద్దు అన్నప్పుడు తొక్కి చంపించినప్పుడు మరి అప్పుడెక్కడ పోయింది మీ తెలివి? ఆ రోజు కనిపించలేదా? సంసారాలకు పనికి రాకుండా చేసి నేరల బాధితులను ఒక్కొక్కరు వచ్చి అక్కడ మీడియా సమావేశాలు, ఎక్కడ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోలేరు, పట్టించుకున్న పాపాన పోలేదు. మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్ముతారనుకుంటే మీ భ్రమ ఇది. మీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక వర్గం అంతా మాదిక్కే ఉండాలి, అటు అయినా మేమే ఉండాలి, ఇటున్నా మేమే ఉండాలి మీరు ఆశిస్తున్నారు. కానీ ఇదంతా ఒక బోటకం, ఎవరు నమ్మర్లే మిమ్మల్ని. అదే విధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను మీకంటే అవినీతి చేసినాడు ఎక్కువ ఉన్నాడా? ఇటు లిక్కరు, కాళేశ్వరం, మీరే ఎక్కువ అక్రమాలు చేసుకుంటా, మీరే ఎక్కువ దారి దోపిడీల కంటే ఘోరంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. డెమోక్రటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది. మరి మొదటి రోజు నుంచి వచ్చి ఎందుకు చెప్పలేదు బయట? ఇప్పుడు ఏదైతే పబ్లిక్లకు వచ్చి మాట్లాడుతున్నారో మీరు ఇదే మాట మరి అప్పుడే వచ్చి పబ్లిక్లకు వచ్చి చెప్పేది ఉండే కదా. అధికారంలో ఉన్న రోజులు ఎప్పుడు రాలేదు. అధికారం చేజారిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న పార్టీ మీ చేతుల నుంచి బయటికి పోతుంటే, ఒకవేళ మా అన్నకే పోతుందో, మా అన్న చేతుల్లో పార్టీ ఉంటుందో, నువ్వే ఓరవలేకపోతున్నావు. మీ అన్న చేతుల పార్టీ ఉంటే నువ్వే ఓరవలేకపోతున్నావు కదా. ఇప్పుడు ఎంత చేసినా మీ అన్న మీద కొంచెం తక్కువనే మాట్లాడుతున్నావు, కానీ మీ బావగారి మీద మాట్లాడుతున్నావు. ఈ రోజు వాస్తవాన్ని చెప్పాలంటే హరీష్ రావు లేకపోతే మీ పార్టీ ఉంటుందా? ఈ రోజు మెయిన్ పిల్లర్గా ఉన్నదైతే మీ పార్టీకి హరీష్ రావు లేకపోతే మీ పార్టీ 2 నిమిషాల్లో కుప్పగూల్చేస్తారు. మీరు ఎంతసేపు హరీష్ రావు అంటారు కాబట్టి మీ వల్ల హరీష్ రావు నడుస్తలేదు. హరీష్ రావు వల్లే మీ పార్టీ ప్రస్తుతం ఉన్న సమయంలో మీ పార్టీ నడుస్తుందంటే కేవలం హరీష్ రావు వల్లనే నడుస్తుంది. హరీష్ రావుకు ఉన్న పట్టు గ్రామీణ స్థాయిలో మా
మీ పట్టణాల్లో మీ అన్న కొంచెం పట్టు ఉండొచ్చు, కానీ ఇక్కడ జిల్లాల స్థాయిలో మీ బావగారికి ఉన్నంత పట్టు ఎవరికి లేదు. మీరు ఎంతసేపు ఆయన మీద బురద వెళ్ళాలనుకుంటే, సరే ఆయనే మంచోడు అని నేను అంటలేదు, బురద వెళ్ళాలనుకుంటుగా చల్లుకోండి. మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి తప్ప మా తెలంగాణ ప్రజల మీద రుద్దకండి దయచేసి. ధన్యవాదాలు.